మీకు నెక్స్ట్ టాపిక్ ఏమొస్తుందంటే డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్ అని వస్తుంది. డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్, డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్ అని చెప్తారు. ఘనీభవన స్థాన ఉన్నతి అని చెప్తారు. చూడండి, ఇక్కడ డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్ కానీ తీసుకున్నట్లయితే చూడండి, ఇక్కడ డెఫినేషన్ వచ్చేసరికి చూడండి, ద ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ ఏ the freezing point of a solution, the freezing point of a solution is always less than the freezing point of pure solvent. Freezing point of pure solvent. The difference in the two temperatures is known as depression in freezing point. చూడండి, ఇక్కడ ద ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ ఏ సొల్యూషన్ అండ్ చూడండి, ఇక్కడ నెక్స్ట్ లైన్లో ద ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ ప్యూర్ సాల్వెంట్. మనం ఈ రెండింటిని బేస్ చేసి చెప్తాం. ద ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ సొల్యూషన్, ద ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ ప్యూర్ సాల్వెంట్, ఈ రెండింటిని బేస్ చేసి మీరు దేని చెప్తారంటే డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్ చెప్తారు. అంటే ఎక్కడికైనా తీసుకున్నట్లయితే ద ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ ఏ సొల్యూషన్ ఈజ్ ఆల్వేస్ లెస్ దెన్ ద ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ ప్యూర్ సాల్వెంట్. ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ ప్యూర్ సాల్వెంట్ అంటే మీకు ఏం చెప్తారంటే శుద్ధ ద్రావణ యొక్క ఘనీభవన స్థానం అనేది ద్రావణం యొక్క ఘనీభవన స్థానం కంటే ఎక్కువగా ఉంటుందని చెప్తారు. అంటే ఈ రెండింటి మధ్యలో కొంత టెంపరేచర్లో డిఫరెన్స్ అనేది ఉంటుంది. ఆ టెంపరేచర్ డిఫరెన్స్ని మీకు ఏమని చెప్తారంటే డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్ అనేది చెప్పడం జరుగుతుంది. డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్ అని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మనకి టెంపరేచర్ డిఫరెన్స్ చెప్తున్నారు కాబట్టి ఇక్కడ మీకు డెల్టా టీ అని ఇస్తారు. డెల్టా టీ అని అంటే డిఫరెన్స్ అనేది వస్తుంది. డి అంటే మనది T2 - T1 అని ఆ రకంగా తీసుకుంటారు. కాబట్టి ఇక్కడ డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్లు కానీ తీసుకున్నట్లయితే సొల్యూషన్ యొక్క ఫ్రీజింగ్ పాయింట్ అనేది సాల్వెంట్ యొక్క ఫ్రీజింగ్ పాయింట్ కంటే తక్కువగా ఉంటుంది. లేదా చూడండి, ఇక్కడ ద ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ ఏ సొల్యూషన్ ఈజ్ ఆల్వేస్ లెస్ దెన్ ద ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ ప్యూర్ సాల్వెంట్ కంటే దీని యొక్క ఫ్రీజింగ్ పాయింట్ అనేది తక్కువగా ఉంటుందని చెప్తారు. ద డిఫరెన్స్ ఇన్ ది టూ టెంపరేచర్స్ ఈజ్ నోన్ యాజ్ డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్ అని చెప్తారు. ఇక్కడ ఈ ఫ్రీజింగ్ పాయింట్ని మనం ఏ విధంగా డిటర్మైన్ చేస్తామంటే డిటర్మినేషన్ మెథడ్స్ ఫర్ డిటర్మినేషన్ మెథడ్స్ ఆఫ్ డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్ అని చెప్తారు. ఇందులో మీకు ఏ మెథడ్ ఇస్తారంటే మీకు బెక్మన్ మెథడ్ అని ఒకటి వస్తుంది. బెక్మన్స్ మెథడ్ అని ఒక మెథడ్ వస్తుంది. బెక్మన్స్ మెథడ్ అని చెప్తారు. చూడండి, ఇక్కడ ఈ బెక్మన్స్ మెథడ్లో ఏం చెప్తామంటే ఇక్కడ చూడండి, ఇక్కడ డిప్రెషన్ ఫ్రీజింగ్ పాయింట్ చెప్పేటప్పుడు ఇక్కడ డయాగ్రామ్ కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే చూడండి, ఇక్కడ ఏం చెప్తారంటే జార్ అని చెప్తారు. చూడండి, ఇది ఒకవైపు క్లోజ్ చేయబడిన జార్ అనేది తీసుకుంటారని చెప్తారు. చూడండి, ఇందులో మీకు ఏం చెప్తున్నారంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఫ్రీజింగ్ మిక్సర్. చూడండి, ఇక్కడ ఏంటి ఒక తొట్టు వంటి నిర్మాణం తీసుకున్నాం. చూడండి, దీన్ని ఏం చెప్తారంటే చూడండి, ఇక్కడ ఇది ఒక వంటి నిర్మాణం జార్ అనేది తీసుకున్నాం. ఇందులో ఏంటంటే చూడండి, ఇలాగే వేసాను కదా, ఇది ఏంటంటే మనకి ఫ్రీజింగ్ మిక్సర్ అంతా కూడా ఫ్రీజింగ్ మిక్సర్ అంటే ఐస్ ఫ్రీజింగ్ మిక్సర్ని తీసుకుంటారు. చూడండి, దీనికి ఇక్కడ పక్కన చూడండి, ఇక్కడ పై వైపున మనకి ఏంటంటే బెక్మన్ థర్మోమీటర్ ఒకటి అందులో తీయించబడి ఉంటుంది. అదేవిధంగా మనకి చూడండి, ఇక్కడ ట్యూబ్ ఒకటి ఉంది. దీన్ని ఏం చెప్తుంటే ఫ్రీజింగ్ ట్యూబ్ అని చెప్తారు. చూడండి, ఇక్కడ ఫ్రీజింగ్ ట్యూబ్ అంటే ఇది ఏం చెప్తారంటే చూడండి, ఇక్కడ వేసిందని నేను చూడండి ఇలా వేస్తాను. దీన్ని ఏం చెప్తారంటే మీకు ఫ్రీజింగ్ ట్యూబ్ అని చెప్తారు. దీన్ని ఏం చెప్తారు ఫ్రీజింగ్ ట్యూబ్ అని చెప్పడం జరుగుతుంది.
ఇది ఫ్రీజింగ్ ట్యూబ్. ఇందులో చూడండి బ్లాక్ కలర్ మనం ఏం తీసుకుంటే సాల్వెంట్ అనేది తీసుకుంటారు. దీంట్లోకి మనకి ఏముంటుందంటే థర్మామీటర్ ఒకటి అటాచ్ చేయబడి ఉంటుంది. దీన్ని మీరు బెక్మెన్ థర్మామీటర్ అని చెప్తారు. ఏ థర్మామీటర్ అని చెప్తారు? బెక్మెన్స్ థర్మామీటర్ ఒకటి ఇందులో అమర్చబడి ఉంటుందని చెప్తారు. ఇదిగో ఇలా ఉంటుందని చెప్తారు. పక్కనే దీనికి ఏంటంటే చూడండి ఇక్కడ ఈ రకంగా వేసిన దీన్ని ఏమని చెప్తారంటే మీకు స్టిర్రర్ అని చెప్తారు. దీన్ని ఏం చెప్తాడు? స్టిర్రర్ అని చెప్తారు. ఒక స్టిర్రర్ అనేది అమర్చబడి ఉంటుందని చెప్తారు. చూడండి ఇప్పుడు మీరు జార్లు ఏంటంటే ఇక్కడ ఫ్రీజింగ్ మిక్సర్ తీసుకున్నారు. అదేవిధంగా ఇక్కడ ఏంటంటే ఫ్రీజింగ్ ట్యూబ్లో ఏంటంటే సాల్వెంట్ అనేది తీసుకుంటారు. దేన్ని తీసుకుంటారా? సాల్వెంట్ అనేది తీసుకుంటారు. తీసుకుని మనకి ఏంటంటే చూడండి మనం దీన్ని ఏం చేస్తామంటే జాగ్రత్త చూడండి ఇక్కడ చూడండి ఫ్రీజింగ్ మిక్సర్ ఇదిగో ఇక్కడ తీసుకుని మనం ఏం చేస్తామంటే సొల్యూషన్ తీసుకుని మనం దీని సహాయంతో మనం ఏం చేస్తామంటే స్టిర్ చేస్తాం. ఏంటి ఇక్కడ ఉన్న స్టిర్రర్ సహాయంతో దీన్ని ఏం చేస్తామంటే స్టిర్ చేస్తాం. ఇలా స్టిర్ చేసినప్పుడు జాగ్రత్త చూడండి స్టిర్ చేసినప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇక్కడ ఉన్న ఈ సొల్యూషన్ మనకి ఏం ఫామ్ అవుతుందంటే టర్బిడిటీ అనేది ఫామ్ అవుతుంది. ఏం ఫామ్ అవుతుంది? టర్బిడిటీ అంటే ద్రావణం అనేది ఏమవుతుందంటే మసకబారుతుంది. ఏం చెప్తానంటే అది స్లోగా సొల్యూషన్ అనేది ఏమవుతుందంటే సాల్వెంట్ అనేది లిక్విడ్ ఫామ్లో ఉన్నది సాలిడ్ ఫామ్లో కన్వర్ట్ అవుతుందని చెప్తారు. అంటే ఇక్కడ ఏం ఫామ్ అవుతుంది? మనకి టర్బిడిటీ అనేది ఫామ్ అవుతుంది. అంటే ఇక్కడ ఉన్న జాగ్రత్త చూడండి అక్కడ మనకి ఏముందంటే చూడండి ఇక్కడ సాల్వెంట్ అనేది ఉంది కదా, ఈ సాల్వెంట్ అనేది మనకి మెల్లగా ఏం ఫామ్ అవుతుందంటే టర్బిడిటీని ఫామ్ చేస్తుంది. టర్బిడిటీని ఫామ్ చేస్తుంది. ఈ టర్బిడిటీ ఫామ్ అయిన వెంటనే ఇక మనం బెక్మెన్ థర్మోమీటర్లో మనం ఏం చేస్తామంటే బెక్మెన్ థర్మోమీటర్లో ఉన్న టెంపరేచర్ని ఐడెంటిఫై చేస్తామని చెప్తారు. బెక్మెన్ థర్మోమీటర్లో టెంపరేచర్ని ఐడెంటిఫై చేయడం అనేది జరుగుతుంది. ఇప్పుడు సమ్ ఎక్స్ అనే టెంపరేచర్ వచ్చింది అనుకోండి. నెక్స్ట్ ఏం చేస్తారంటే చూడండి ఇక్కడ టర్బిడిటీ ఫామ్ అయిన తర్వాత ఈ ఫ్రీజింగ్ మిక్సర్లో టెంపరేచర్ నోట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే మొత్తం ఈ ట్యూబ్ని మనం ఏం చేస్తామంటే ఈ ఫ్రీజింగ్ మిక్సర్ నుంచి రిమూవ్ చేసి మనం ఏం చేయాలంటే ఫ్రీజింగ్ ట్యూబ్ని ఏం చేస్తామంటే మనం దీని నుంచి రిమూవ్ చేసి మనం ఏం చేస్తామంటే బయట ఉంచినట్లయితే ఇది ఏమవుతుందంటే మళ్ళీ టర్బిడిటీ నుంచి మనకి ఏం ఫామ్ అవుతుందంటే క్లియర్ సొల్యూషన్ అనేది ఫామ్ అవుతుంది. ఏం ఫామ్ అవుతుంది? టర్బిడిటీ సొల్యూషన్, క్లియర్ సొల్యూషన్ అనేది ఫామ్ అవుతుంది. ఇప్పుడు కూడా దీని యొక్క టెంపరేచర్ని క్యాలిక్యులేట్ చేయాలి. అదేవిధంగా ఇక్కడ కూడా టెంపరేచర్ని క్యాలిక్యులేట్ చేస్తారని చెప్తారు. అంటే జాగ్రత్త చూడండి ఇప్పుడు టర్బిడిటీ ఫామ్ అయినప్పుడు ఒక టెంపరేచర్ ఉంటుంది. అదేవిధంగా క్లియర్ సొల్యూషన్ ఫామ్ అయినప్పుడు ఒక టెంపరేచర్ ఉంటుంది. ఇప్పుడు ఈ రెండింటి యొక్క టర్బిడిటీ అదేవిధంగా చూడండి క్లియర్గా ఉన్నప్పుడు మనకి ఏంటి టెంపరేచర్లో డిఫరెన్సెస్ అనేవి ఉంటాయి. ఈ టెంపరేచర్ యొక్క డిఫరెన్సెస్ని మనం ఏం చెప్తున్నాం? డిప్రెషన్ ఫ్రీజింగ్ పాయింట్ అని చెప్తున్నాం. అదేవిధంగా మనం ఏం చెప్తామంటే నెక్స్ట్ ఏం చేస్తారంటే దీనికి చూడండి ఎంతవరకు చేసిన తర్వాత నెక్స్ట్ దీనికి ఏం చేస్తారంటే ఇప్పుడు ఇంకా టెంపరేచర్ డిఫరెన్స్ని డిప్రెషన్ ఫ్రీజింగ్ పాయింట్ అని చెప్పాం కదా, ఇది పక్కన పెట్టండి. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తారంటే దీనికి ఇది ఒక జాగ్రత్త చూడండి ఇక్కడ ఉన్న ఈ సాల్వెంట్కి ఏం చేస్తారంటే ఏదో ఒక సొల్యూట్ని యాడ్ చేస్తారు. యాడ్ చేయడం అనేది జరుగుతుంది. ఏం చేస్తారు? 0.1 to 0.2 grams ఆఫ్ ఏం చేస్తారంటే మనకి సొల్యూట్ని యాడ్ చేయడం అనేది జరుగుతుంది. యాడ్ చేసి మళ్ళీ సేమ్ ప్రాసెస్లో ఏం చేస్తారంటే స్టిర్రర్ సహాయంతో స్టిర్ చేసినప్పుడు మీకు ఏమైనా టర్బిడిటీ ఫామ్ అవుతుంది. టెంపరేచర్ నోట్ చేస్తారు. అదేవిధంగా దీన్ని రిమూవ్ చేసి దాంట్లో కూడా ఏం చేస్తారు? రిమూవ్ చేసి మళ్ళీ స్టిచ్ చేసినట్లయితే క్లియర్ సొల్యూషన్ ఫామ్ అవుతుంది. అప్పుడు కూడా టెంపరేచర్ని క్యాలిక్యులేట్ చేయడం అనేది జరుగుతుంది. ఈ రకంగా ఏంటంటే డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్ అంటే ఏం చెప్తారంటే ఫ్రీజ్ అవ్వడం అనేది ఘనీభవించడం అంటే ఇక్కడ ఏమొస్తుందంటే మీకు టర్బిడిటీ ఫామ్ అవుతుంది అంటే మనకేంటి టర్బిడిటీ ఫామ్ అవుతుంది అంటే ఏంటి? అది ఫ్రీజ్ అవుతున్నట్టు. ఫ్రీజ్ అయినట్లయితే అది ఏంటంటే టర్బిడిటీ అనేది ఫామ్ అవుతుంది. ఇప్పుడు మనం ప్యూర్ సాల్వెంట్ చేసుకున్నప్పుడు ఈ రకంగా వస్తుంది. అదేవిధంగా సొల్యూట్ అనేది యాడ్ చేసినప్పుడు ఏ విధంగా ఏంటి ఇక్కడ ఫ్రీజింగ్ పాయింట్లు అనేది ఫ్రీజింగ్ పాయింట్ యొక్క టెంపరేచర్లో చేంజెస్ అనేవి వస్తున్నాయో మనం తెలుసుకోవడం అనేది జరుగుతుంది. ఈ రకంగా మనం ఏంటంటే బెక్మెన్ విధానంలో మనం ఏం చేస్తామంటే ఫ్రీజింగ్ పాయింట్ని డిటర్మైన్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే మీకు ఎలివేషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్. ఇక్కడ ఎలివేషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్ చెప్పేటప్పుడు మనం ఎలా చెప్పాలంటే జాగ్రత్త చూడండి. ఎనీ లిక్విడ్ బాయిల్స్
liquid boils at a temperature at which its vapor pressure is equal to the atmospheric pressure జాగ్రత్త చూడండి. ఇక్కడ ఎలివేషన్ బాయిలింగ్ పాయింట్ అంటే మనం ఏం చెప్తామంటే బాష్పీభవన స్థాన ఉన్నతి అని చెప్తారు. బాష్పీభవన స్థాన ఉన్నతి అని చెప్తారు. సాధారణంగా ఏదైనా ఒక ద్రవం కనుక తీసుకున్నట్లయితే దాని యొక్క బాష్పపీడనం అనేది వేపర్ ప్రెజర్ అనేది దేనికి ఎక్కువగా ఉంటుందని చెప్తారంటే వాతావరణ పీడనానికి సమానం అయినప్పుడు మనకి ఏంటంటే లిక్విడ్ అనేది ఎలా కన్వర్ట్ అవుతుందంటే వేపర్ ఫామ్లోకి కన్వర్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. ఎనీ లిక్విడ్ బాయిల్స్ ఎట్ టెంపరేచర్ ఎట్ విచ్ ఇట్స్ వేపర్ ప్రెజర్ ఈజ్ ఈక్వల్ టు ద అట్మాస్ఫియరిక్ ప్రెజర్ అని చెప్తారు. జాగ్రత్తగా ఎక్కడికైనా తీసుకున్నట్లయితే ఇక్కడ మనం ఏం చెప్తామంటే సొల్యూషన్ యొక్క వేపర్ ప్రెజర్ అనేది సొల్యూషన్ వేపర్ ప్రెజర్ అనేది లోవర్ దెన్ ఆల్రెడీ పాయింట్ వస్తుంది మనకి. వేపర్ ప్రెజర్ ఆఫ్ సొల్యూషన్ ఈజ్ లోవర్ దెన్ ప్యూర్ సాల్వెంట్ ప్యూర్ సాల్వెంట్ అని చూడండి. ఇక్కడ సాల్వెంట్ యొక్క వేపర్ ప్రెజర్తో కంపేర్ చేస్తే సొల్యూషన్ యొక్క వేపర్ ప్రెజర్ అనేది ఎలా ఉంటుందని చెప్తుంటే తక్కువగా ఉంటుందని చెప్తాడు. ఇక్కడ ఏంటి సొల్యూషన్ వేపర్ ప్రెజర్ ఈజ్ లోవర్ దెన్ ప్యూర్ సాల్వెంట్ ఎట్ ఈచ్ టెంపరేచర్ ఏ టెంపరేచర్ వద్ద అనేది ఎలా ఉంటుందని చెప్తాడంటే చూడండి. సొల్యూషన్ వేపర్ ప్రెజర్ అనేది ప్యూర్ సాల్వెంట్ యొక్క వేపర్ ప్రెజర్ కంటే తక్కువగా ఉంటుందని చెప్తాడు. చూడండి ఇక్కడ సొల్యూషన్ యొక్క వేపర్ ప్రెజర్ అనేది చూడండి. ఇక్కడ హెన్స్ వేపర్ ప్రెజర్ ఆఫ్ ది సొల్యూషన్ విల్ బీ ఈక్వల్ టు ద అట్మాస్ఫియరిక్ ప్రెజర్ ఎట్ హై టెంపరేచర్ దెన్ దట్ ఆఫ్ ద ప్యూర్ సాల్వెంట్ అని చెప్తారు. అంటే ఇక్కడ మీరు ఇది గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. ఇక్కడ ఏం చెప్తారంటే ఇక్కడ సొల్యూషన్ యొక్క వేపర్ ప్రెజర్ అనేది ద వేపర్ ప్రెజర్ ఆఫ్ ది సొల్యూషన్ ఈజ్ ఆల్వేస్ లోవర్ దెన్ దట్ ఆఫ్ ద ప్యూర్ సాల్వెంట్ ఎట్ ఈచ్ టెంపరేచర్. నెక్స్ట్ ఇక్కడ కానీ తీసుకున్నట్లయితే ఇక్కడ డెఫినేషన్ చెప్పేటప్పుడు ఇలా ఏం చెప్తారంటే ద బాయిలింగ్ పాయింట్ ఆఫ్ ఏ సొల్యూషన్ ద బాయిలింగ్ పాయింట్ ఆఫ్ ఏ solution of a non volatile electrolyte is higher than that of pure solvent T0. The boiling point of a solution of non-volatile electrolyte is higher than that of ప్యూర్ సాల్వెంట్ T0 అని చెప్తారు. అంటే ఇక్కడ హయ్యర్ అంటే ఏంటంటే ఇక్కడ టీ అని తీసుకుంటారు. ఇక్కడ అంటే నాన్ వాలటైల్ ఎలక్ట్రోలైట్ యొక్క బాయిలింగ్ పాయింట్ టీ అనుకున్నట్లయితే ప్యూర్ సాల్వెంట్ యొక్క బాయిలింగ్ పాయింట్ అనేది T0 కింద తీసుకుని చెప్తారు. అంటే ఏంటంటే ఇక్కడ డిఫరెన్స్ అనేది ఉండదు. బాయిలింగ్ పాయింట్స్లో డిఫరెన్స్ అనేది దేనికి ఇక్కడ నాన్ వాలటైల్ ఎలక్ట్రోలైట్ యొక్క బాయిలింగ్ పాయింట్కి అదేవిధంగా ప్యూర్ సాల్వెంట్ యొక్క బాయిలింగ్ పాయింట్కి మధ్యలో కొంత తేడా అనేది ఉంటుంది. ఆ తేడానే మనం ఏం చెప్తామంటే చూడండి. ఇక్కడ ఏం చెప్తున్నా హైయర్ దాన్ దట్ ఆఫ్ ద ప్యూర్ సాల్వెంట్ అని చెప్తారు. ఇక్కడ ఏం చెప్తారంటే టీకి T0కి అని చెప్తారు. అంటే ఇక్కడ నాన్ వాలటైల్ ఎలక్ట్రోలైట్ యొక్క బాయిలింగ్ పాయింట్ అనేది హయ్యర్ దాన్ ప్యూర్ సాల్వెంట్ బాయిలింగ్ పాయింట్. అంటే నాన్ ఎలక్ట్రోలైట్ యొక్క బాయిలింగ్ పాయింట్ అనేది ప్యూర్ సాల్వెంట్ యొక్క బాయిలింగ్ పాయింట్ కంటే ఎలా ఉంటుందంటే ఎక్కువగా ఉంటుందని చెప్తారు.
ఇక్కడ ఈ రిలేషన్ ఎలా చెప్తారంటే ఎలివేషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్ ఈక్వల్ టు ఎలివేషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్ ఈక్వల్ టు మీకు ఏమేమి రాసంటే డెల్టా టీ నాట్ ఈక్వల్ టు మీకు ఏం చెప్తాను టీ మైనస్ టీ నాట్ అని రాస్తారు. టీ మైనస్ టీ నాట్ అని రాస్తారు. టీ అంటే ఏం చెప్తున్నాం నాన్ వాలటైల్ ఎలక్ట్రోలైట్ యొక్క బాయిలింగ్ పాయింట్, టీ నాట్ అంటే ప్యూర్ సాల్వెంట్ యొక్క బాయిలింగ్ పాయింట్. ఈ రెండింటి మధ్య గల తేడాన్ని మనం ఏం చెప్తామంటే ఎలివేషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్ అని చెప్తాం. అంటే ఇక్కడ ఎలివేషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్ ఏంటంటే ప్యూర్ సాల్వెంట్కి మనం నాన్ వాలటైల్ ఎలక్ట్రోలైట్ యాడ్ చేసినప్పుడు దాని యొక్క బాయిలింగ్ పాయింట్ అనేది ఏమవుతుందంటే ఇంక్రీజ్ అవుతుందని చెప్తారు. దాని యొక్క బాయిలింగ్ పాయింట్ అనేది ఏమవుతుంది ఇంక్రీజ్ అవుతుందని చెప్తారు. ఈ ఇంక్రీజ్ అయిన బాయిలింగ్ పాయింట్ని మీకు ఏం చెప్తారంటే ఎలివేషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్ అని చెప్తారు. దీన్ని ఎలివేషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్ డెల్టా టీ నాట్ ఈక్వల్ టు టీ మైనస్ టీ నాట్ అని చెప్తారు. టీ అంటే నాన్ వాలటైల్ ఎలక్ట్రోలైట్ యొక్క బాయిలింగ్ పాయింట్, టీ నాట్ అంటే ఏం చెప్తాను ప్యూర్ సాల్వెంట్ యొక్క బాయిలింగ్ పాయింట్ అని చెప్తారు. ఇక్కడ ఈ రకంగా తీసుకుని చెప్తారు. నెక్స్ట్ డిటర్మినేషన్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్ ఎక్స్పెరిమెంటల్ మెథడ్స్ కనుక తీసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఏమొస్తుందంటే ల్యాండ్స్బర్గర్స్ మెథడ్ అని ఒకటి వస్తుంది. చూడండి దీనికి సంబంధించి డయాగ్రామ్ కనుక తీసుకున్నట్లయితే ఈ రకంగా ఉంటుందని చెప్తారు. ఇక్కడ మనకు వచ్చే వర్డ్స్ ఏమొస్తాయంటే ఇన్నర్ గ్రాడ్యుయేటెడ్ ట్యూబ్స్ అని వస్తాయి. ఇన్నర్ గ్రాడ్యుయేటెడ్ ట్యూబ్ ఒకటి వస్తుంది. నెక్స్ట్ కొనికల్ ఫ్లాస్క్ అనే వాడ వస్తుంది. కొనికల్ ఫ్లాస్క్. నెక్స్ట్ స్టాండ్ ఎలా వస్తుంది. నెక్స్ట్ ఏం వస్తుంది మనకి డెలివరీ ట్యూబ్ అని చెప్తారు. డెలివరీ ట్యూబ్ అని ఒకటి చెప్తారు. నెక్స్ట్ ఇక్కడ ఇంకేం చెప్పుకోవాల్సింది ఏంటంటే మనకి బెక్మెన్ థర్మోమీటర్ ఒకటి వస్తుంది. బెక్మెన్ థర్మోమీటర్ ఒకటి వస్తుంది. ముఖ్యంగా వీటి గురించి చూడండి. ఇక్కడ ఈ డయాగ్రామ్ కానీ తీసుకున్నట్లయితే ఫస్ట్ కూడా మనకి ఏంటంటే ఒక స్టాండ్ ఉంది. స్టాండ్ కింద ఇది ఏంటంటే మనకి ఫ్లేమ్ ఉంది. దీన్ని ఏమి తీసుకుంటారంటే కొనికల్ ఫ్లాస్క్ అని చెప్తారు. చూడండి ఇక్కడ ఇక్కడ ఒక ట్యూబ్ అనేది ఉంది. దీన్ని ఏం చెప్తారంటే సేఫ్టీ ట్యూబ్ అని రాస్తారు. నెక్స్ట్ చూడండి ఇక్కడ ఈ క్రాస్గా ఒకటి ఉంది, ఒక ట్యూబ్ ఉంది. ట్యూబ్ని ఏమని చెప్తారంటే మీకు డెలివరీ ట్యూబ్ అని చెప్తారు. ఏమని చెప్తారు డెలివరీ పంపిణీ నాళం అని చెప్తారు తెలియని వాళ్ళు. చూడండి ఇది ఏంటంటే గ్రాడ్యుయేటెడ్ ఇన్వర్టెడ్ ట్యూబ్లోకి ఉంది. గ్రాడ్యుయేటెడ్ ఇన్వర్టెడ్ ట్యూబ్లోకి కనెక్ట్ చేయబడి ఉంది. పక్కనే ఉందంటే మీకు బెక్మెన్ థర్మోమీటర్ ఒకటి ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఏముంటుంది కండెన్సర్ అని చెప్తాడు. ఇక్కడ కండెన్సర్ ఒకదాని ఒకటి కలవడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఈ ప్రాసెస్లో కనుక మీరు తీసుకున్నట్లయితే అయితే చూడండి ఈ ప్రాసెస్లో కానీ తీసుకున్నట్లయితే మీకు ఏం చెప్తారంటే ఫస్ట్ కూడా ఏం చెప్తారంటే మనకి ఇక్కడ 2 వర్డ్స్ ఏమి వచ్చాయంటే గ్రాడ్యుయేటెడ్ ఇన్వర్టెడ్ ట్యూబ్ ఒకటి ఉంది, కొనికల్ ఫ్లాస్క్ ఒకటి ఉంది. ఇక్కడ గ్రాడ్యుయేటెడ్ ఇన్వర్టెడ్ ట్యూబ్లో మనం ఏం తీసుకుంటామంటే జాగ్రత్త చూడండి. ఇక్కడ ఏం తీసుకుంటారంటే సొల్యూషన్ అనేది తీసుకుంటారు. ఏం తీసుకుంటారు ఇక్కడ సొల్యూషన్ అనేది తీసుకుంటారు. నెక్స్ట్ చూడండి ఇక్కడ సొల్యూషన్ తీసుకుంటారు. నెక్స్ట్ ఇక్కడ కొనికల్ ఫ్లాస్క్లో మనం ఏం తీసుకుంటామంటే సాల్వెంట్ అనేది తీసుకుంటారు. ఏంటి కొనికల్ ఫ్లాస్క్లో ఏం తీసుకుంటామంటే మనం సాల్వెంట్ అనేది తీసుకుంటాం. ఇక్కడ ఈ సాల్వెంట్ని తీసుకుని మనం ఏం చేస్తామంటే బాయిల్ చేస్తాం. బాయిల్ చేసినప్పుడు ఈ లిక్విడ్ అనేది ఎలా కన్వర్ట్ అవుతుంది వేపర్ కింద కన్వర్ట్ అవుతుంది. ఈ వేపర్ అనేవి డెలివరీ ట్యూబ్ గుండా ట్రావెల్ చేసి ఎక్కడికి వస్తాయని చెప్తారంటే మనకి గ్రాడ్యుయేటెడ్ ఇన్వర్టెడ్ ట్యూబ్లోకి రావడం అనేది జరుగుతుంది. చూడండి ఇక్కడ లిక్విడ్ ఫామ్లో ఉన్న సాల్వెంట్ అనేది హీట్ చేసినప్పుడు ఇది ఎలా మారుతుంది వేపర్ ఫామ్లో కన్వర్ట్ అవుతుంది. వేపర్ ఫామ్లో కన్వర్ట్ అయ్యి ఎక్కడికి వస్తుంది గ్రాడ్యుయేటెడ్ ఇన్వర్టెడ్ ట్యూబ్లోకి వస్తుందని చెప్తారు. అంటే లిక్విడ్ అనేది వేపర్ ఫామ్లో కన్వర్ట్ అవుతుందని చెప్తారు. కన్వర్ట్ అయ్యి ఎక్కడికి వస్తుందని చెప్తాడు. అప్పుడు చూడండి ఇక్కడ లిక్విడ్ అనేది వేపర్ ఫామ్లో కన్వర్ట్ అవుతుంది. కాబట్టి టెంపరేచర్ని మనం ఏంటి క్యాలిక్యులేట్ చేయమని చెప్తాడు. టెంపరేచర్ని ఏం చేస్తామంటే మనం క్యాలిక్యులేట్ చేయడం అనేది జరుగుతుంది. చూడండి జాగ్రత్త చూడండి ఇక్కడ టెంపరేచర్ని క్యాలిక్యులేట్ అంటే ఇక్కడ నుంచి సాల్వెంట్ అనేది వచ్చి జాగ్రత్త చూడండి. ఇక్కడ సాల్వెంట్ అనేది వచ్చి మనకి ఏం చేస్తుందని చెప్తారంటే జాగ్రత్త చూడండి. సాల్వెంట్ని బాయిల్ చేసినట్లయితే అది వేపర్ ఫామ్లో కన్వర్ట్ అయ్యి ఈ డెలివరీ ట్యూబ్ గుండా ఎక్కడికి వస్తుంది గ్రాడ్యుయేటెడ్ ఇన్వర్టెడ్ ట్యూబ్లోకి వస్తుంది. ఇక్కడ వేపర్ ఫామ్లో ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ టెంపరేచర్ని మనం ఏం చేస్తామంటే చూడండి టెంపరేచర్ని నోట్ చేయడం అనేది జరుగుతుంది. ఆ టెంపరేచర్ ఏమవుతుందంటే ఇప్పుడు లిక్విడ్ అనేది వేపర్ ఫామ్లోకి మారింది కాబట్టి ఇది బాయిలింగ్ పాయింట్ అవుతుంది. ఎవరిదవుతుంది ప్యూర్ సాల్వెంట్ యొక్క బాయిలింగ్ పాయింట్ ఏమవుతుందంటే మనం టీ నాట్ కింద తీసుకుంటాం. అక్కడ టెంపరేచర్ని నోట్ చేసి అది ఏమవుతుందంటే టీ నాట్ అవుతుంది. నెక్స్ట్ ఏం చేస్తారని చెప్తారంటే జాగ్రత్త చూడండి. ఇక్కడ ఉన్న జాగ్రత్త సొల్యూషన్కి దీనికి ఏమి యాడ్ చేస్తారంటే మనకి నాన్ వాలటైల్ ఎలక్ట్రోలైట్ అనేది యాడ్ చేస్తారు. ఇక్కడ కొంత సమయం ఏం చేస్తామంటే ఇక్కడ సమ్టైమ్ ఏం చేస్తారంటే ఇక్కడ ఈ వేపర్ని ఏం చేస్తామంటే ఇక్కడ స్టాప్ చేస్తాం. అంటే ఇక్కడ నుంచి వేపర్ అనేది ఇటు రాకుండా ఇక్కడ ఏం చేస్తామంటే ఆఫ్ చేసి ఇక్కడ దీనికి ఏం చేస్తామంటే నాన్ ఎలక్ట్రోలైట్
చూడండి నాన్ వాలటైల్ ఎలక్ట్రోలైట్ అనేది యాడ్ చేస్తాం. యాడ్ చేసిన తర్వాత సొల్యూషన్కి యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఏం చేస్తారంటే సాల్వెంట్ని హీట్ చేస్తారు. సాల్వెంట్ని హీట్ చేసినప్పుడు ఇక్కడ ఈ సాల్వెంట్ అనేది ఏం చేస్తుందంటే ఈ చూడండి బాయిల్ అయ్యి ఈ డెలివరీ ట్యూబ్ గుండా ట్రావెల్ చేయడం అనేది జరుగుతుంది. ట్రావెల్ చేసి ఇక్కడికి రావడం అనేది జరుగుతుంది. ఇక్కడికి వచ్చి దేంతో కలుస్తుందంటే ఇక్కడ ఉన్న నాన్ వాలటైల్ సొల్యూషన్తో కలవడం అనేది జరుగుతుంది అని చెప్తారు. అంటే ఎక్కడి నుంచి వేపర్ అనేది వస్తుందంటే ఇక్కడ లిక్విడ్ కూడా ఏమవుతుందంటే మనకి హీట్ అవుతుంది, బాయిల్ అయ్యి ఇది కూడా వేపర్ ఫామ్లో కన్వర్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఈ వేపర్స్ అనేవి వచ్చి ఇక్కడ ఈ నాన్ వాలటైల్ ఎలక్ట్రోలైట్తో కలిసి మనకి ఇక్కడ నాన్ వాలటైల్ ఎలక్ట్రోలైట్ కూడా మనకి బాయిల్ అవడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఇక్కడ కూడా ఏంటంటే ఇప్పుడు చూడండి ఇప్పుడు ప్యూర్ సాల్వెంట్ వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చెప్తుంది దేంతో కలుస్తుంది నాన్ వాలటైల్ ఎలక్ట్రోలైట్తో కలుస్తుంది. అంటే ఇక్కడ ఏం ఫామ్ అవుతుంది సొల్యూషన్ అనేది ఫామ్ అవుతుంది. ఈ సొల్యూషన్ యొక్క బాయిలింగ్ పాయింట్ని కూడా మనం క్యాలిక్యులేట్ చేయడం అనేది జరుగుతుంది. అప్పుడు ఏమవుతా అంటారంటే టీ అని చెప్పడం జరుగుతుంది. సొల్యూషన్ యొక్క బాయిలింగ్ పాయింట్ కూడా మనం క్యాలిక్యులేట్ చేయడం అనేది జరుగుతుంది. ఎక్కడైనా తీసుకున్నట్లయితే ఇక్కడ నాన్ వాలటైల్ ఎలక్ట్రోలైట్ అనేది యాడ్ చేసాం కాబట్టి ఇక్కడ ఏంటంటే టెంపరేచర్ అనేది ఎలా ఉంటుందంటే ఎక్కువగా ఉంటుంది. ప్యూర్ సాల్వెంట్ యొక్క టెంపరేచర్ అనేది ఎలా ఉంటుంది తక్కువ ఉంటుందని చెప్తారు. దీన్ని బేస్ చేసుకుని ఎలివేషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్ కానీ తీసుకున్నట్లయితే ఏమవుతుంది మనకి T-T0 ఆల్రెడీ ఇది పైన వచ్చింది, ఇదే వస్తుంది. అంటే ఏంటి ప్యూర్ సాల్వెంట్ అయితే ఫస్ట్ కూడా మనం వేపర్ ఫామ్లో కన్వర్ట్ చేసినప్పుడు అక్కడ బాయిలింగ్ పాయింట్ ఎంత వచ్చిందో చూసుకుంటాం, అది T0 అవుతుంది. తర్వాత నాన్ వాలటైల్ ఎలక్ట్రోలైట్ యాడ్ చేసి అప్పుడు బాయిలింగ్ పాయింట్ క్యాలిక్యులేట్ చేస్తుంది, దాన్ని T అనుకుంటాము. మొత్తం ఇక్కడ ఎలివేషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్ ఈక్వల్ టు ఏమని చెప్తారంటే T-T0 ఇది ఎక్కువగా ఉంటుంది. దీని ద్వారా ఏంటి లాన్బెర్గ్స్ మెథడ్లో ఈ రకంగా మనకి ఏంటంటే ఎలివేషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్ని క్యాలిక్యులేట్ చేయడం అనేది జరుగుతుంది అని చెప్తారు.